అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ విజయ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, జెమ్స్ హాస్పిటల్స్. ఈ విషయం మీకే కాదండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా. ఈరోజు ఒక ఆవిడ 3 రోజుల నుంచి గుండెల్లో నొప్పి అని వచ్చారు. చూస్తే హార్ట్ అటాక్. ట్రీట్మెంట్ చేసి అదృష్టవశాత్తు ప్రాణాలు అయితే కాపాడగలిగాం, కానీ గుండెకి ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని మాత్రం తిరిగి వెనక్కి తీసుకురాలేకపోయాం. ఇప్పుడు ఆవిడ కేవలం 30% పంపింగ్తోనే తన మిగిలిన జీవితం గడపాలి. ఎందుకు ఇలా లేట్ అయింది అని ఆరా తీస్తే ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారో తెలుసా? అది గ్యాస్ ప్రాబ్లం వల్ల వచ్చిన నొప్పి అనుకున్నారట. అదేంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? గుండె నొప్పి అంటే ఇక్కడ ఇలా వచ్చి ఎడం చేతికి పాకి చెమటలు పట్టి వాంతులయ్యి ఇవన్నీ ఉంటుంది కదా, మరి అమ్మగారికి ఇలా ఏమీ జరగలేదు, అందువల్లనే గ్యాస్ నొప్పి వచ్చింది అని అనుకున్నాము. ఇక్కడే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు 1000 మంది హార్ట్ అటాక్ పేషెంట్స్ని తీసుకున్నా సరే వాళ్ళల్లో నొప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. గుండె నొప్పి ఇలానే వస్తుంది అని మనం ఎటువంటి అంచనా వేయలేము. హార్ట్ అటాక్ అనేది ఒకరికి మంటలా రావచ్చు, మరొకరికి బరువు పెట్టినట్టు ఉండొచ్చు, మరొకరికి సూదితో గుచ్చినట్టు ఉండొచ్చు, కొంతమందికి నొప్పిలా రావచ్చు, మరికొంతమందికి కేవలం చెయ్యి మాత్రమే లాగుతూ ఉండొచ్చు, కొంతమందికి కేవలం ఆయాసమే వస్తుంది, మరికొంతమందికి ఉత్తి చెమటలు పడతాయి అంతే. అసలు 30% మందికి ఎటువంటి నొప్పి ఉండదు. సో మీరు హార్ట్ అటాక్ గురించి నొప్పి ఇలానే ఉంటుంది అని ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా, ఈ మొత్తం ఏరియాలో నొప్పే కాకుండా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, లేదా సడన్గా మొదలైన ఆయాసం, చెమటలు పట్టడం, వాంతులైనా సరే వెంటనే ఒక ఈసీజీ తీయించుకోండి. ఈసీజీ తీయించుకొని మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి మొట్టమొదట ఇది హార్ట్ ప్రాబ్లం అవునా కాదా అది తెలుసుకోండి. హార్ట్ ప్రాబ్లమ్స్ మనకి మిగతా ప్రాబ్లమ్స్ లాగా టైం ఇవ్వదు. హార్ట్ విషయంలో ఒకసారి జరిగిన డ్యామేజ్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. ఇది మీకోసమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీరు ప్రేమించే వాళ్ళ కోసం కూడా. ఇక నుంచి ఇలాంటి సమస్య ఏదొచ్చినా ఈసీజీ తీసుకోవడానికి మాత్రం లేట్ చేయకండి. మీ గుండెని కాపాడుకోండి. మీ హెల్దీ హార్ట్ కోసం మీ డాక్టర్ విజయ్.